అండి, వెల్కమ్ టు షీ పాకం. ఈరోజు మనం పాలకూర టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూసుకుందాం అండి. ముందుగా అయితే నేనైతే ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు దీంట్లో సరిపడా నీళ్లు పోసేద్దాం. సరిపడా నీళ్ళు పోస్తానండి, కందిపప్పుకి సరిపడా. ఇప్పుడు ఇందులో మనం ఆకుకూర కడిగి ఉంచుకున్న పాలకూర కడిగి కట్ చేసి ఉంచుకున్న పాలకూరని వేసేద్దామండి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆకుకూర ఎంత వేసినా కూడా రుచిగానే ఉంటుందండి. ఎక్కువ వేసుకున్నాను, సో ఇది వేసాము. అలాగే ఒక 2 టమాటాలు, మరీ ఎక్కువ వేయకండి, లేకపోతే టమాటా పప్పు అయిపోతుంది అది. సో రుచి కోసం అని చెప్పేసి ఈ పాలకూరతో పాటు టమాటాలు, ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం చింతపండు అండి, ఇది వేసేసుకుని, అలాగే మనం కొంచెం పసుపు, కొంచెం నెక్స్ట్ కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి. సరిపడా ఉప్పు కూడా వేసేసేయండి. సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దామండి. ఆల్రెడీ సరిపడా మనం నీళ్లు పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసేద్దాం. స్టవ్ వెలిగించేసుకుని కుక్కర్ పెట్టేసుకుందామండి. అయితే నేను మీడియంలో పెడుతున్నానండి, ఎందుకంటే పప్పు ఉడకాలి కదండి. సో అందుకని చెప్పేసి మీడియంలో పెట్టేసి మనం దాన్ని విజిల్ వచ్చేదాకా ఉంచుదామండి. ఒక 2 విజిల్స్ వచ్చినాయంటే శుభ్రంగా ఉడికిపోయినట్టే. ఓకేనా? వచ్చాక అప్పుడు తాలింపు పెట్టుకుందామండి. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కారం వేసుకుని మెప్పేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు కారం మాత్రం వేసుకుని దీన్ని మెత్తగా మెదిపేసుకుని తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి, పప్పు మెత్తగా చేసేసుకున్నాము. మెదిపేసుకుని గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ తాలింపు వేసేద్దామండి. ఇదిగోండి, ఈ తాలింపుని వేసేద్దాం ఇందులో. సో మన అద్భుతమైన పాలకూర టమాటా పప్పు రెడీ అండి.